నిన్నటి రోజున రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అశేష జనవాహిని ఆయనకి స్వాగతం చెప్పడానికి స్వచ్ఛందంగా నెల్లూరు నగరానికి రావటం జరిగింది. మరి ఆ సందర్భంగానే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు మిగతా వక్తలు ఇక్కడ చెప్పినట్లుగా అనేకమైన ఆంక్షలు అడ్డంకులు అన్నీ సృష్టించినా కానీ ఏ పార్టీ నాయకుడు కానీ జరగలేదనేటటువంటి నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే సూళ్ళూరుపేట దగ్గర నుంచి ఉదయగిరి దగ్గర కూడా ఏ జోన్కా జోన్ సంబంధించి ఎక్కడెక్కడ దారులు ఉన్నాయో ఒకే దారి గుండా ఒక 5-6 ఊళ్ళు వస్తున్నాయంటే ఆ ఊర్ల కాడంతా బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ఎవరిని రానియకుండా పోలీసుల చేత కట్టడి చేయించడం, జిల్లా మొత్తం మీద కొన్ని వేల మందికి ఒక 2 రోజుల ముందు నుంచి కూడా నోటీసులు ఇస్తూ ఈ ఆంక్షలు దాటి మీరు కానీ ప్రవర్తించినా లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు ర్యాలీలు కానీ అక్కడికి రావటం కానీ జరిగితే మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని భయపెట్టినా ఎవరి సహకారం కూడా లేకుండానే ఇన్ని వేల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావటం అనేది బహుశా తెలుగుదేశం పార్టీ వారు జీర్ణించుకోలేనటువంటి సత్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సుదీర్ఘకాలం అక్రమ కేసుల ద్వారా చట్టానికి లోబడి గోవర్ధన్ రెడ్డి గారు కారాగారంలో ఉంటే వారిని చూడడానికి పరామర్శించడానికి మరి అదేవిధంగా అకారణమైనటువంటి అసందర్భమైనటువంటి మాటల వల్ల జరిగినటువంటి ఒక సందర్భం చిలికి గాలివానగా మారి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కొంతమంది గూండాలు దాదాపు 200 మంది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద పడి దౌర్జన్యంగా దుర్మార్గంగా ఆ ఇంటిని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ప్రసన్నని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకకి అడ్డంకులు కల్పించాలి. ఏ నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయనకు అండగా నిలవడానికి నెల్లూరు నగరానికి రావడానికి లేదు, ఎక్కడికక్కడ ఆపేయండి జనాన్ని అని చెప్పి తెలుగుదేశం వారి మౌఖిక ఆదేశాల ప్రకారం విపరీతమైన పోకడలు పోయినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు మనం అందరం కూడా నిన్న చూసాం. అయినా ఎట్లొచ్చారయ్యా జనం? ఎవరు తోలుకొని వస్తే వచ్చారు ఈ జనం? ఒక నాయకుడి మీద విశ్వాసంతో అభిమానంతో ఆయన టౌన్కి వస్తూ ఉంటే మా నాయకుడు వస్తున్నాడు చూడ్డానికి వస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా మోటార్ సైకిళ్ళు ఏవి పడితే అవి జైలు కాడ చూసాం మేము. కంపలు గుంటలు మొత్తం దాటుకుంటా మనుషులు వస్తూ ఉంటే పోలీసులు లాఠీలతో బెదిరించి వాళ్ళని వెనక్కి తరిమి వేసినటువంటి సందర్భం మీడియా మిత్రులు కూడా గమనించడం జరిగింది. వారు హైవేకు వచ్చినప్పటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వెళ్ళేదాకా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మామూలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి పోలీసులు విధించిన ఆ రోప్వే కావచ్చు, గుంటలు కావచ్చు, బ్యారికేడ్లు కావచ్చు, అన్నిటినీ తోసి మహిళలతో సహా రోడ్డు మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూసినటువంటి తర్వాత ఆ అక్కసు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కార్యక్రమాన్ని గమనించినటువంటి నాయకులు వీక్షించినటువంటి నాయకులు వాళ్ళకి అర్థం కాక ఏంది ఈ జనం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, దాన్ని ఊహించలే. వాళ్ళు పెద్ద రారులే జనం. పొదిలిలో జరిగినట్టు సత్తెనపల్లిలో జరిగినట్టు నెల్లూరు టౌన్లో మేము జరగనేమో, ఆయన దిగేదాన్ని కూడా ఒప్పుకోము.
కాబట్టి ఎవరు ఉత్తరచేతులతో జగన్మోహన్ రెడ్డి ఊరిక 10 మందితో పోతాడులేనని ఊహించినటువంటి వాళ్ళందరికీ దాదాపుగా తల పని చేయకుండా ఏంటి అశేష జనవాహిని బిత్తరపోయి వాళ్ళు ప్రెస్లో ఏమంటే అవి మాట్లాడుకుంటున్నారు. సందర్భమే లేదు.